మహా న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ చేసిన దాడిని ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. నిజాలు నిర్భయంగా చెప్పినందున దాడులు చేయడం సరికాదు, చట్టపరంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్, డీజీపీలను రాజా సింగ్ కోరారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయని ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. మహా న్యూస్ ఒక టీవీ ఛానల్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినారు. ఇప్పుడే ఒక ఛానల్లో ఈ వార్త నేను చూసినాను. అంటే ఇప్పుడు ఒక ఛానల్లో ఈ పార్టీ నాయకుల గురించి నిజం చెప్పి కూడా దాడి చేస్తారా? బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మర్చిపోయినారు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ ఎందుకు చేంజ్ అయింది దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఫాల్తు పని చేస్తేనే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. జనాలు మీ పైన నమ్మకము చేయలే అప్పుడు, అందుకోసం చేంజ్ చేసి కాంగ్రెస్ని ఓటేసినారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనవసరం గెలిపిస్తున్నారని జనాలు కూడా ఏడుస్తున్నారు. కానీ ఒక ఛానల్లో, ఒక టీవీ ఛానల్ పైన, ఒక ఆఫీస్ పైన దాడి ఎందుకు చేసినారు? ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే మీరు లీగల్గా వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. మా నాయకుల గురించి తప్పుగా వార్తలు పెడుతున్నారు, తప్పుగా వార్తలు చూపెడుతున్నారు. మహా న్యూస్ ఒక టీవీ ఛానల్